अभी अभी क्या हुआ? अभी अभी क्या हुआ? भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! जय माता! भारत माता! जय जय माता! भारत माता! अभी अभी क्या हुआ? राहुल गांधी मर गया! अभी अभी क्या हुआ? राहुल गांधी मर गया! भारत माता की जय! भारत माता की अभी अभी क्या हुआ? आंदोलन मर गया! भारत माता की जय! अभी अभी क्या हुआ? वोट चोर मर गया! 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 भारत माता की जय! भारत माता की जय! मोदी जी आगे बढ़ो! तुम्हारे हाथ से! मोदी जी आगे बढ़ो! तुम्हारे हाथ से! अभी अभी क्या हुआ? अभी अभी क्या हुआ? अभी अभी क्या हुआ? मोदी जी आगे बढ़ो! तुम्हारे साथ से! मोदी जी आगे बढ़ो! क्या हुआ? गांधी मर गया। अभी अभी क्या हुआ? राहुल गांधी मर गया। अभी अभी क्या हुआ? राहुल गांधी मर गया। भारत माता की जय! जय जय माता! भारत माता! जय जय माता! भारत माता! अरे वोट चोर मर गया! अभी अभी क्या हुआ? वोट चोर मर गया। अभी अभी क्या हुआ? वोट चोर मर गया। भारत माता की जय! भारत माता की జై మిత్రులారా, ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ దేశానికి పడ్డ దరిద్రంలాగా వ్యవహరిస్తూ ఉంది. ఒకవైపు నరేంద్ర మోడీ గారు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని అహోరాత్రులు కష్టపడుతూ ఉంటే, ఈ దేశం కోసం పనిచేస్తూ ఉంటే తట్టుకోలేటువంటి కాంగ్రెస్ పార్టీ పదే పదే దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోంది. సాక్షాత్ పార్లమెంట్ లో డైరెక్ట్ గా భారత సైనిక వ్యవస్థ పైనే ప్రశ్నలు కూపించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక పాకిస్తాన్ కి ఏవైతే సంతోషాన్ని ఇస్తాయో అటువంటి క్వశ్చన్లని భారత పార్లమెంట్ లో వేస్తూ మన సైనికులు ఎంతమంది చనిపోయారు, మన విమానాలు ఎన్ని పడిపోయినటువంటి ప్రశ్నని పదే పదే అడుగుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రపంచ వ్యాప్తంగా విదేశీ గడ్డల పైన కూర్చొని భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోయిందని మాట్లాడుతూ దేశ పరువుని తీసేటువంటి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంత ఇంకా దిగజారిపోయి నరేంద్ర మోడీ గారి పైన డైరెక్ట్ గా అటాక్ చేస్తూ వారి అమ్మగారిని కూడా అన్నదారి మాటలతో దూషించేటువంటి దిగజారిపోయినటువంటి సంస్కృతిని మళ్ళీ ఈ దేశంలో తీసుకొచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో అర్థం కావట్లేదని మనకు తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పన్నాగాలు పన్నా ఈరోజు దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని చెప్పుతో కొట్టినట్టుగా వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ కొనపాడని చెప్తారు. కాంగ్రెస్ ఈ దేశంలో ఏదైనా గోబ్యాక్ అనాలంటే, ఏదైనా కమ్యూనిటీని గోబ్యాక్ అనాలంటే, ఏదైనా వ్యవస్థని గోబ్యాక్ అనాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ గోబ్యాక్. కాంగ్రెస్ పార్టీ గోబ్యాక్. రాహుల్ గాంధీ గోబ్యాక్. ఇటలీ మాతా గోబ్యాక్. భారత్ మాతాకి జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈరోజు మల్కాజ్గిరి అసెంబ్లీలోని వినాయక నగర్ మరియు మౌలాలి మధ్యలో ఈ సంతోష్ మత చౌరస్తాలో మన కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఓబీసీ అసెంబ్లీ కన్వీనర్, ఓబీసీ నాయకులు మన కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాహుల్ ఖాన్ యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. కాంగ్రెస్ కొడుకులారా ఖబర్దార్. దేనికైనా ఒక హద్దు అదుపు ఉంటుంది. మీరు మా నాయకుని అన్నారు, మేము గమనుకున్నాం. కానీ నాయకుని అమ్మ దగ్గర కూడా పోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మీకు రాజకీయం చేత కాదు, మీకు రాజకీయం చేసే అవకాశం కూడా ఇస్తలేరు ప్రజలు. కాబట్టి మీరు ఇలా అసహనానికి లోనై మీకు 3 రాష్ట్రాలలో ఈ దేశంలో మీకు స్థానం కల్పించారు. మీ ప్రవర్తనతోని మొత్తం దేశంలో ఎక్కడా కూడా లేకుండా మట్టుమాయమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాంగ్రెస్ గోబ్యాక్. ఇప్పటిదాకా మా అన్నట్టుగా కాంగ్రెస్ గోబ్యాక్ అనే నినాదం భారతీయ జనతా పార్టీ కాదు, కామన్ మ్యాన్, సామాన్యమైన మానవుడు కూడా తీసుకొని రానున్న కాలంలో కాంగ్రెస్ ని మొత్తం అటకెక్కించే రోజులు కూడా దగ్గర పడుతున్నాయి. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి యొక్క తల్లి గారిని విమర్శించడం జరిగింది. నీకేమైనా సిగ్గుందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రాబోయే కాలానికి ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నావు కదా రాహుల్ గాంధీ. రాబోయే యువతకు నువ్వు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నావు? చేత కాకపోతే రాజకీయం చేయకు.
నీ తల్లిని అడిగినామా, నీ నైనమ్మని అడిగినామా, నీకు ఇంటి పేరే దిక్కులేదని చెప్పి కోట్లాది మంది కోడై వస్తుంటే దానికి ఆన్సర్ చెప్పలేను. నువ్వు నరేంద్ర మోడీ గారి తల్లి గురించి మాట్లాడతావా? నువ్వు సిగ్గు శరం ఏమైనా ఉండదా నీకు? ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీ నాయకుడు చూడు, మీ నాయకుడు నరేంద్ర మోడీ గారి తల్లి గురించి విమర్శిస్తున్నారు. కోట్లాది మంది అభిమానించే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి విమర్శిస్తున్నాడు. అరే నీకు చేత కాకపోతే రాజకీయం చేయకు. ఇంకొకసారి గిట ఇసుంటి మాటలు గిట నువ్వు మాట్లాడితే రాహుల్ గాంధీ భారతదేశంలో కాదు ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నావని నిన్ను భారతీయులు వదిలిపెట్టారని గుర్తుపెట్టుకో. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.